ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు లేనటువంటి గురువులకు ముందుగా నేను నమస్కరిస్తున్నాను. కాకతీయ అపోలో విద్యా సంస్థల 40వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి గారు, అలానే ఇప్పుడే మనల్ని వదిలి వేరే పని మీద బయటికి వెళ్ళినటువంటి మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, ప్రభుత్వ విప్, మన నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, కేవేర్ కాలేజీలో కొన్ని వేల మంది విద్యార్థులను తయారు చేసి రిటైర్ అయినటువంటి తెలుగు లెక్చరర్ శ్రీ లగడపాటి సంగయ్య గారు, అబ్బూరి శ్రీరామ్ గారు, ఈ పాఠశాల వైస్ చైర్మన్ శ్రీమతి భారతి, అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, అలానే ప్రస్తుత పాఠశాలకు చెందినటువంటి తల్లిదండ్రులు, అలానే పూర్వపు తల్లిదండ్రులు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, ఆత్మ బంధువులు, అభిమానులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఈ విద్యా సంస్థల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నటువంటి ప్రస్తుత ఉపాధ్యాయులు, మాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ఈ 40 సంవత్సరాల మహోత్సవ వేడుకలో భాగంగా మా విద్యా సంస్థల తరఫున మిమ్మల్ని సాదరంగా నేను స్వాగతిస్తున్నాను. ఓ మనిషి జీవితంలో 40 వసంతాల కాలం, చాలా సంవత్సరాలు తెలియకుండానే గడిచిపోతాయి. కానీ ఓ విద్యా సంస్థకు 4 పదుల వయస్సు, అనేక అనుభవాలు, అనేక విజయాలు, అపజయాలు, ఎన్నో ఉత్థాన పతనాలు, ఎన్నో ఘటనలు, ఎన్నో సంఘటనలు, ఎంతో మంది వ్యక్తుల యొక్క పరిష్వంగనం, ఇలా నా ప్రయాణం సాగుతుంది. 1986లో విద్యా సంస్థ ప్రారంభించాలనేది నా సంకల్పం. ఆశయం ప్రాణం పోస్తుంది, ఆలోచన ఊపిరినిస్తుంది. ఏ ఆశయం అయితే నాకు ఆ రోజున కలిగిందో, ఆ రోజు తెలుగు మీడియంలో 25 రూపాయలు పరిశ్రమను అందించి సహకరించారు. వారందరికీ నేను వందనం తెలియజేస్తున్నాను. తొలినాళ్లలో మా సోదరులు భానుప్రసాద్, కృష్ణప్రసాద్ మరియు ఏఎస్ఎఫ్ మిత్రుల సహాయ సహకారాలు మాకు పుష్కలంగా లభించాయి. పాఠశాలలో సిబ్బందిగా శేషకుమారి గారు, చిత్రపు రామకృష్ణ గారు, ఏవి సుబ్రహ్మణ్యం గారు వారి యొక్క సహాయ సహకారాలని మాకు ఎక్కువగా అందించినటువంటి వారిలో కొందరు. ఈ రోజుల్లో ఆ రోజుల్లో చాలా సంవత్సరాల వరకు డిగ్రీ, పీజీ, బిఈడి, టీటీసీ చేసినటువంటి ఎంతో మందికి ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితుల్లో కొన్ని వందల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ మరియు ఇతర రంగాలు స్థిరపడే వరకు ఆర్థిక ఆలంబనగా ఈ సంస్థ నిలిచింది. ఈ సంస్థలో టీచర్లుగా శిక్షణ పొందిన ఎందరో వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. మన ప్రాంత విద్యాభివృద్ధిలో వారందరూ భాగస్వాములు అవ్వటం సంతోషకరమైన విషయం. తల్లిదండ్రులకు కాకతీయ అంటే కష్టించటం, కాకతీయ అంటే విజయం, కాకతీయ అంటే విశ్వసనీయత, కాకతీయ అంటే ఆత్మవిశ్వాసం అనే అభిప్రాయాన్ని మేము కలిగించగలిగాం. ప్రతిభావంతులైనటువంటి వారి వేదికగా ఈ విద్యా సంస్థలను తీర్చిదిద్దగలిగాం. నేను పుట్టిన ఈ ప్రాంత విద్యాభివృద్ధిలో మేము, మా తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు నేను గర్విస్తున్నాను. ఈ 4 దశాబ్దాల పాటు నాతో అడుగు నడిచి భుజం కలిపి ఈ విద్యా సంస్థ ఎదుగుదలలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మాపై అపారమైన నమ్మకాన్ని కనబరుస్తున్న మా తల్లిదండ్రులకు, మా పూర్వ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రస్తుత విద్యార్థులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నేను ఈ శుభామూర్తంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కార్పొరేట్ సైతం కాదని మాపై నమ్మకం ఉంచడం అంటే ఇందులో మీ అందరి యొక్క కృషి అనిర్వచనీయమైనటువంటిది. 1991లో 10వ తరగతి ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులను 10 మందిని మేము పంపించి అత్యధిక ప్రథమ శ్రేణి మార్కులు పాస్ అవటం జరిగింది. అలా ప్రారంభమైనటువంటి మన పయనం 2008-9వ సంవత్సరంలో ఒకే విద్యా సంవత్సరంలో 307 మంది 10వ తరగతికి పంపించి మేము 99% ఫలితాన్ని సాధించడం జరిగింది. ఇది పాఠశాల యొక్క ఒక రికార్డ్.
ప్రస్తుత ఈ విద్యా సంవత్సరంలో కాకతీయ అపోలో విద్యా సంస్థలు 2600 మంది విద్యార్థులు అలానే 125 మంది ఉపాధ్యాయులతో పనిచేయడం జరుగుతుంది. ఈ విద్యా సంస్థ ఇప్పటికి 34 బ్యాచీలను పంపి 35 బ్యాచ్ని పంపడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పటి వరకు 96% నుంచి 100% ఉత్తీర్ణతని మేము సాధించడం జరిగింది. ఈ 4 దశాబ్దాల కాలంలో వేల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువు పూర్తి చేసుకొని వారి జీవితాలలో వారి కుటుంబాలలో వెలుగు రేఖలు నింపటం జరిగింది. ఈరోజు మన ప్రాంతంలో కాకతీయ విద్యార్థులు లేనటువంటి గ్రామాలు లేవు. సాఫ్ట్వేర్ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మక మార్పులను మన విద్యార్థులు ఒడిసి పట్టుకోవడం జరిగింది. అనేక మంది మన పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడటం జరిగింది. విదేశాలకు వెళ్ళిన విద్యార్థుల్లో అత్యధిక మంది కాకతీయ పూర్వ విద్యార్థులే. అందుకే నేను అంటున్నాను, అవర్ ఫుట్ స్టెప్స్ ఆర్ అక్రాస్ ది వరల్డ్. అనేక ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మన విద్యార్థులు పనిచేస్తున్నారు. ఐఐటి, ఐఆర్ఎస్, ఇస్రో సైంటిస్టులుగా, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఉపాధ్యాయ, రెవెన్యూ, పోలీస్, బ్యాంకింగ్, బిజినెస్ పీపుల్, న్యూస్ రీడర్స్, పత్రికా ఎడిటర్స్, జర్నలిస్టులు, బిజినెస్ పీపుల్, స్టార్టప్ కంపెనీల సిఇఓలు, ఎంతమంది మన పూర్వ విద్యార్థులు ఉన్నారు. వారిలో కొందరు అనేక సంస్థలను స్థాపించి ఎందరికో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. మన పూర్వ విద్యార్థులు కనపరుస్తున్నటువంటి ప్రతిభ, ఉపాధ్యాయుల కృషి వల్ల నాకు అనేక పురస్కారాలు లభించాయి. ఆనాటి రాజకీయ రంగంలో మన విద్యార్థులు ఎదగటం సంతోషకరమైనటువంటి విషయం. ప్రభుత్వ విప్పు నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఏపీ కమ్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ సజ్జా అజయ్ మరియు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఈ విధంగా ఎంతో మంది ఈ విద్యా సంస్థ నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళే. ఈనాడు మన నియోజకవర్గంలో 9 మంది పూర్వ విద్యార్థులు విద్యా సంస్థలు నడుపుతున్నారు. అదే రకంగా 10 మందికి పైగా డాక్టర్లుగా ఇక్కడ సేవలను అందించడం అనేది జరుగుతుంది. ఇలా మా విద్యార్థులు పొందినటువంటి ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసి మేమందరం కూడా గర్వించడం అనేది జరుగుతుంది. ఈ అక్షర యజ్ఞంలో నాకు అండదండలు అందిస్తున్నటువంటి నా శ్రీమతి భారతికి, అలానే 2019లో సిబిఎస్ఈ స్కూల్ స్థాపించిన కాటి స్కూల్ నడపడం జరుగుతుంది. వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నా కుమార్తె స్ఫూర్తి కూడా 3 సంవత్సరాలుగా అపోలో పాఠశాల అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నందుకు నేను తనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విద్యా సంస్థ నా యొక్క స్వప్నం. అబ్దుల్ కలాం గారు అన్నట్టు డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అనే విధంగా నేను నిజంగానే కలలు కన్నాను. కాకతీయ అపోలో విద్యా సంస్థలు నా స్వప్నం. ఈ 40 సంవత్సరాల కాలగమనంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, మరెన్నో విజయాలు సాధించాం. మా విద్యార్థుల యొక్క అభివృద్ధి నాకు దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. నా కన్నబిడ్డలు సాధించిన విజయం కన్నా మా పిల్లలు సాధిస్తున్న విజయాలు నాకు ఎన్నో రెట్లు ఆనందాన్ని ఇస్తున్నాయి. నాకు మీకు ఉన్న బంధం మేనేజ్మెంట్ పేరెంట్లా కాకుండా నన్ను మీలో ఒకటిగా ఆదరించి ఈ స్థానంలో నిలబెట్టినందుకు మీకు నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞుడిని. అలానే నా జీవితాంతం ఈ విద్యా సేవలోనే మీ వాడిగా కొనసాగాలని నేను భావిస్తున్నా. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంస్థ నుండి మరొక నూతన విద్యా సంస్థను మేము ప్రారంభించబోతున్నాం. ఈ విద్యా సంస్థను కూడా మీరు ఆదరించి ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. మీ కాకతీయ రవీంద్ర. థ్యాంక్ యూ ఆల్. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్, ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.